హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వీరించిస్ రైటింగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సరే, ఈరోజు స్టోరీ స్టార్ట్ చేద్దామా? ఈరోజు స్టోరీ ప్రేమ సంఘర్షణ సీజన్ 2 ఎపిసోడ్ 71. అవును సంధ్య, ఈ పెళ్లి టైంలో ఇంకా అలర్ట్గా ఉండాలి మనం అని అన్నాడు మనోహర్. ఇద్దరు మరి కొంచెం సేపు వాళ్ళ సమయాన్ని ప్రేమ కబుర్లతో నింపుకుని టెర్రస్ మీదకు వెళ్తూ సంధ్యతో, మనోహర్ నీకు చెప్పాను కదా నువ్వే ముందిస్తావని, చూడిప్పుడు ఇచ్చావు చూసావా అని అన్నాడు సంధ్యతో. అప్పుడు సంధ్య సిగ్గుపడుతూ మనో గుండెల మీద కొట్టింది. టెర్రస్ మీదకి వెళ్ళేసరికి మహేష్ ఒక్కడే ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. సంధ్య, తన్వి మనసులో ఉన్న బాధ ఏంటి అనేది తెలుసుకో సంధ్య, పాపం మహేష్ బాధ చూడలేకపోతున్నాను అని అన్నాడు మనోహర్. రేపే తెలుసుకుంటాను అని అంది సంధ్య. అలా తెల్లవారిగానే ఎప్పటిలాగా అందరూ సిస్టమ్స్ ముందు కూర్చున్నారు. పెద్దవాళ్ళు పెళ్లి పనుల సంగతి చూసుకుంటున్నారు. ఈ ప్రాజెక్ట్ అయ్యాక లాంగ్ లీవ్ పెట్టాలి అనుకుంటున్నా లేక, ఎటైనా వెళ్దాం అని అన్నాడు శ్రీకర్ లేఖకి మాత్రమే వినిపించేలా. సర్లే వెళ్దాంలే అని ముందు ప్రాజెక్ట్ అవని అంది లేఖ సిస్టంలో వర్క్ చేస్తూ. సంధ్య మనోతో, మనో ఈ ప్రాజెక్ట్ అయిపోయాక నువ్వు యూనిఫామ్ వేసుకుని డ్యూటీకి వెళ్ళిపోతావా అని అడిగింది. అవును సంధ్య, మరి వెళ్ళాలి కదా అని అన్నాడు మనోహర్. అందరూ మనో వైపు చూడగా, అంటే ఈ ప్రాజెక్ట్ వర్కేనా, తర్వాత నువ్వు అండర్ కవర్ ఆపరేషన్స్ చేయవా అని అడిగాడు అభి. అవునభి, నిజం చెప్పాలంటే ఆ క్రిమినల్స్ని పట్టుకోవడానికి నేను పోలీస్ అయ్యాను అని అన్నాడు మనోహర్. అయితే ఇంకో 3 monthsలో ఈ ప్రపంచానికి నువ్వు ఒక యంగ్ అండ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ అని తెలుస్తుందన్నమాట. వావ్, ఈ మాట వినడానికి చాలా హ్యాపీగా అండ్ ప్రౌడ్గా అనిపిస్తుంది అని అన్నాడు పృథ్వీ. 3 months దాకా ఎందుకు, ఆ ఉదయ్ పట్టుబడిపోతే వెంటనే మనో పోలీస్ అని ఈ ప్రపంచానికి తెలిసిపోతుంది. దానికి ఎంతో సమయం కూడా పట్టదు అని అంది సంధ్య. ఇలా అందరూ మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటున్నా కూడా తన్వి డల్ ఉండడం గమనించి, పైగా తను ఎవరితోనూ మాట్లాడకపోవడం, ఇంకా సైలెంట్గా ఉండడం గమనించి సంధ్య తన్వితో మాట్లాడాలి అని నిర్ణయించుకుంది. వర్క్ అంతా అయిపోయాక టెర్రస్ మీదకి వెళ్తున్న తన్విని పిలిచింది సంధ్య. ఏంటి అన్నట్టు చూసింది తన్వి. ఇట్రా, నీతో కొంచెం మాట్లాడాలి, ఇలారా అని తన్విని పశువుల పాకలోనికి తీసుకొని వెళ్ళింది. ఇప్పుడు చెప్పు, నీ గుండెల్లో నువ్వు మోస్తున్న భారాన్ని దించే ఈ రోజుతో, సరేనా? అసలేంటి నీకేంటి నీ బాధ? నన్ను ఒక అక్కని భావించు తన్వి. అసలు మహేష్ని ఎందుకు దూరం పెడుతున్నావు నువ్వు? చెప్పు తన్వి, నీ బాధ నాకు చెప్పు అని అడిగింది సంధ్య. సంధ్య ఎంతో ప్రేమగా అడిగేసరికి తన్వి తనను హత్తుకుని తను మోస్తున్న భారాన్ని అంతా దింపే ప్రయత్నం చేసింది. కాసేపటికి తన్వి సంధ్యని వదిలి దూరం జరిగి, ఎవరికీ చెప్పనని నాకు మాట ఇస్తేనే చెప్తాను అని అంది తన్వి సంధ్యతో. సంధ్య అలానే అని తల ఊపి మాట ఇచ్చింది. మహేష్ నాకు ప్రపోజ్ చేయకముందే వాడంటే నాకు చాలా చాలా ఇష్టం సంధ్య. కానీ ట్రైనింగ్లో ఒకసారి నాకు అనుకోకుండా ఒక పెద్ద ఇంజురీ అయ్యింది. అప్పుడు నా దెబ్బకు నా కడుపు మీద తగిలాయి గాయం. అప్పటి నుండి కడుపులో నొప్పి వస్తూ ఉండేది. ఒకరోజు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. వాళ్ళు అక్కడ స్కాన్ రాస్తే తీయించుకుంటే తెలిసింది ఎండోమెట్రిక్ లేయర్కి తగ్గడం వల్ల కాస్త ఆ లేయర్ ఉబ్బిందని మెడిసిన్ రాశారు. కానీ పిల్లలు పుట్టే ఛాన్స్ 99% లేదని చెప్పారు సంధ్య అని బోరుని ఏడుస్తూ చెప్పింది తన్వి. సంధ్యకి కూడా చాలా బాధగా అనిపించి తనని దగ్గరికి తీసుకుని ఓదార్చి, ఎందుకైనా మహేష్ని వద్దు అనుకుంటున్నావు అని అడిగింది. అవును అని తల ఊపి, వాడికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం సంధ్య, నేను అది ఇవ్వలేను కదా అని, అందుకే అని ఆగిపోయింది. సంధ్య ఏమీ మాట్లాడలేదు. ఏడుస్తున్న తన్విని కదపలేదు. ఇంకా తనని అక్కడే వదిలేసి బయటికి వచ్చి చెవిని కప్పేసిన తన జుట్టుని వెనక్కి వేసి బ్లూటూత్ని సరిచేసి
సారీ, ఉన్నావు కదా మహేష్, తన్వి ఇప్పుడప్పుడే ఇక్కడి నుండి వచ్చేలా లేదు, నేను వెళ్తున్నాను అని ఫోన్ కట్ చేసేసింది సంధ్య. మోకాళ్ళ మీద కూర్చుని ఏడుస్తున్న తన్వి దగ్గరికి మహేష్ వచ్చి తన్వి ఎదురుగా కూర్చుని తన్వి అని పిలిచాడు. తన్వి తలపైకెత్తి మహేష్ని చూడగానే, ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వా? నాకు ప్రశాంతత ఇవ్వవా ఏంటి అని లేచి వెళ్ళిపోతున్న తన్విని ఆపి తనని హత్తుకుని, పిల్లలు లేకపోతేనేమే, నీకు నేను నాకు నువ్వు ఉన్నాం గారా అని అన్నాడు. తన్వి షాక్ అయ్యి మహేష్కి తన వైపు తనకు ఎలా తెలిసింది అని చూసేసరికి ఈలోపు మహేష్ చెవిలో బ్లూటూత్ కనిపించింది. అప్పుడు తన్వికి విషయం అర్థమైంది. కానీ మహేష్తో నా జీవితం నీకు వద్దు అని ఎలా చెప్పాలో అర్థం కాక మహేష్ని చూస్తూ ఉండగా మహేష్ తన్వి పెదాలు అందుకుని తన ప్రేమను అంత ముద్దుల రూపంలో చూపిస్తున్నాడు. ముందు గింజుకున్న మహేష్ చూపిస్తున్న ప్రేమను కాదనలేక తనకి లొంగిపోయి తన ప్రేమకి సహకరిస్తూనే తన బాధను కన్నీళ్లతో తెలిపింది. తన్విని వదిలి తన కన్నీళ్లు తుడుస్తూ, ఇక వీటిని రానివ్వకు సరేనా అని అన్నాడు. మనిద్దరం ఎప్పుడూ ఒకేలా ఉందాం, ఒకటే అని అన్నాడు. అని తల ఊపింది తన్వి. మహేష్ తన్వి ఒకరినొకరు హత్తుకుని ఉండిపోయారు కొన్ని క్షణాల పాటు. అమ్మయ్య, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్, ఇక మిగిలింది మీ పెళ్ళి, ఈ ఆపరేషన్ అయిపోగానే మీ ఇద్దరి ఇళ్లలో మాట్లాడేయాలి అని అంది సంధ్య అక్కడికి వచ్చి. సంధ్య మాటలు వినిపించి మహేష్ తన్వి ఇద్దరు కూడా దూరం జరిగారు. మహేష్ సంధ్యతో చాలా థ్యాంక్స్, చాలా చాలా థ్యాంక్స్ అని చెప్పాడు. థ్యాంక్స్ వద్దు కానీ ఈ 15 days చాలా అలర్ట్గా ఉండాలి సరేనా? మనమైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు అక్కడికి వచ్చిన మనోహర్. ఓకే సార్ అని అన్నారు తన్వి మహేష్. సరే అన్నట్టు సంధ్య, నీకు కూడా చెప్పడం మర్చిపోయాను, ఆ ఉదయ్తో నేను నీలా మాట్లాడుతున్నాను కదా, సో వాడు సంజయ్ని పంపుతున్నాడు కాబట్టి ఎవరూ చూడకుండా నిన్ను సంజయ్తో వచ్చేయమన్నాడు. నేను ఇంకొక 15 days అయితే కోయంబత్తూరులో ప్రాజెక్ట్కి వెళ్తున్నా. సో అలా ప్రాజెక్ట్కి వెళ్ళేటప్పుడు అప్పుడైతేనే మనకి రావడానికి వీలవుతుందని నేను చెప్పాను ఉదయ్కి. సంధ్య నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాడట అని అన్నాడు మనోహర్. సరే సార్, నాకు ఒక్కొక్క డౌట్. సంజయ్ జైలు నుండి పారిపోయే కదా సంధ్య వాళ్ళ ఫ్యామిలీ, ఆకాష్ సార్ ఫ్యామిలీ మీద అటాక్ చేసింది. అలాంటి సంజయ్తో సంధ్య మేడం ఎలా వెళ్తారు సార్? ఆ ఉదయ్కి ఆ మాత్రం తెలియలేదా, లేక వేరే ప్లాన్ ఏమైనా ఉందా అని తన సందేహాన్ని చెప్పింది తన్వి. ఆ సంజయ్ అటాక్ చేసిన టైంలో నేను ఇక్కడ లేను, అప్పుడే కాశ్మీర్కి స్టార్ట్ అయ్యాను కదా, సో నాకు ఆ సంజయ్ ఎలా ఉంటాడో కూడా తెలీదు. సో ఉదయ్ గురించి ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా, ఉదయ్ దృష్టిలో అందుకే తన ఫ్రెండ్ని పంపుతున్నాడు నా కోసం. నాకు కూడా ఆ సంజయ్ ఎవరో తెలియదు కదా, తన దృష్టిలో ఏంటంటే తన ఫ్రెండ్, అతను ఎవరో కూడా నాకు తెలియదు. సో ఆ ఉద్దేశంతో ఉన్నాడు ఉదయ్ అని చెప్పింది సంధ్య. అయితే పెద్ద స్కెచ్చే వేసినట్టున్నాడు. ఆ స్కెచ్ మనం విరగొట్టలేమా అంటే విరగొట్టేద్దాంలే అని అంది సంధ్య. ఈలోపు కింద ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ సిస్టమ్ ముందు రోజులు గడుపుతూ పెళ్లి రోజుని చేరుకున్నారు శ్రీకర్ లేక. ఎటువంటి హంగు ఆర్భాటాలు లేకుండా కొంతమంది బంధువులతోనే గుడిలో పెళ్లిని జరిపిస్తున్నారు. ఆకాష్ వాళ్ళంతా కూడా పెళ్ళిని ఎంజాయ్ చేస్తూనే ఇంకొక పక్క అలర్ట్గా ఉంటూ అంతా కూడా ఎక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనేది క్లియర్గా చూసుకుంటున్నారు. పెళ్ళి వ్రతం అన్నీ కూడా చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అయిపోయాయి. ఆ సంజయ్ నుండి పెద్దగా ఎటువంటి ప్రమాదం రాలేదు. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటూ లేఖని శ్రీకర్ని గర్భాధాన ముహూర్తానికి తయారు చేస్తూ ఉండగా ఆకాష్ ఫోన్కి సంజయ్ నుండి ఒక వీడియో వచ్చింది. వెంటనే ఆకాష్, మనోహర్ మేఘన కోసం ఇల్లంతా వెతికి సంజయ్ చెప్పిన అడ్రస్కి వెళ్తూ సంధ్యతో అభితో జాగ్రత్తలు చెప్పి లేక వాళ్ళకి ఈ విషయం చెప్పి డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్, ఓకేనా అని అన్నాడు. సరే అన్నారు సంధ్య.
మనోహర్ని ఎత్తుకుని జాగ్రత్త మనో అని అంది. ఆకాష్, మనోహర్, జితేంద్ర ముగ్గురు సంజయ్ చెప్పిన ప్లేస్కి వెళ్ళగానే సంజయ్ నవ్వుతూ హహహహహ, ఎన్ని రోజులైంది ఆకాష్ నిన్ను కలిసి, నీ మొహంలో టెన్షన్ చూసి, మీరంతా హాయిగా పెళ్ళిళ్ళు పేరంటాలు చేసుకుంటూ ఉంటే చూస్తూ కూర్చోడానికి నేనేమైనా గాజులు తొడుక్కున్నానా, లేకపోతే గాజులు తొడుక్కున్నానని అనుకున్నారా అని క్లాప్స్ కొట్టాడు సంజయ్. సంజయ్ క్లాప్స్ కొట్టగానే కొంతమంది వచ్చి ఆకాష్ వాళ్ళ వెనక నిలబడ్డారు. ఒక ఇద్దరు వ్యక్తులు మేఘనాని కూడా తీసుకుని వచ్చారు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ మీరు, మేము మేఘనాని కిడ్నాప్ చేస్తానని. అది అది మేము. రే మనోహర్, నువ్వు నీ పెళ్ళాంతో కలిసి ఆ ఉదయ్ గాడి కోసం డ్రామా ఆడుతున్నావని నాకు తెలిసినా నేను ఆ ఉదయ్ గాడికి ఎందుకు చెప్పలేదు తెలుసా? కేవలం నా డార్లింగ్ మేఘన కోసం. నా ఫోన్ రికార్డింగ్ వినే ఉంటావుగా, ఆ ఉదయ్ గాడు నీ పెళ్ళాన్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. కానీ నేను వచ్చింది నీ పెళ్ళాం కోసం కాదు, నా మేఘన కోసం. ఒక దెబ్బకే రెండు పిట్టలు. ఇప్పుడు ఇక్కడ మేఘన పని అయిపోగానే తర్వాత చక్కగా నీ పెళ్ళాన్ని తీసుకుని పోతా అని అంటూ మేఘన దగ్గరికి వెళ్ళి తనను అసహ్యంగా చూస్తున్న మేఘన బుగ్గను సంజయ్ చేతులు తాకేలోపు సంజయ్ భుజాన్ని బుల్లెట్ తాకింది. సంజయ్ షాక్ అయ్యి బుల్లెట్ కాల్చిన వ్యక్తిని చూసి నిశ్చేష్టుడయ్యాడు. నేను బ్రతికే ఉన్నానని ఊహించలేదు కదూ దుర్మార్గుడా అని చేతితో గన్ పట్టుకుని ఇంకో బుల్లెట్ను పేలుస్తూ వచ్చింది పవిత్ర. నీకు ఇంకొక షాక్ ఇవ్వనా? నా జీవితాన్ని నా నుండు నువ్వు లాక్కోవాలని చూసిన ఆ కాళరాత్రి నాడు నువ్వు చంపేశావు అనుకున్నావే, కానీ నన్ను కాపాడింది దేవుడిచ్చిన నా మనోహర్ అన్నయ్య అని చెప్తూ ఇంకో బుల్లెట్ని పేల్చింది పవిత్ర. సంజయ్ షాక్ నుండి తేరుకుని పవిత్ర చేతులు గన్ లాక్కోగానే ఆకాష్ సంజయ్ని కడుపులో గుద్దాడు. ఆకాష్ తనని కొడుతున్న సంజయ్ మనుషులు స్పందించకపోవడంతో సంజయ్ ఆశ్చర్యంగా తన మనుషుల కేసి చూడగా, హలో సంజయ్, యూ డోంట్ వర్రీ, వాళ్ళంతా మా వాళ్ళు అని అన్నాడు ఆకాష్. ఆకాష్ సంజయ్ని ఇంకొకసారి పిడికలతో గుద్ది కింద పడేసి, నువ్వు ప్లాన్ చేస్తే నేను రాలేదురా, మేం ప్లాన్ వేసి నా మేఘనాని జాగ్రత్తగా నీ దగ్గరికి తీసుకొచ్చాను అని అంటూ సంజయ్ను కసి తీర కొడుతూనే ఉండగా మేఘన, మనోహర్ తనని ఆపారు. ఆకాష్ ఇంకా కొడితే వాడు చచ్చిపోతాడు, వదులు అని అంది మేఘన. ఇలాంటి వెధవులు భూమికి భారం తప్ప ఎటువంటి ఉపయోగం లేదు మేఘన, వీళ్ళు భూమికి భారం అని అన్నాడు ఆకాష్. ఆకాష్ ప్లీజ్ ఆవేశపడకు, వదులు వాడిని అని మనోహర్ అంటూ ఉండగా సంజయ్ గట్టిగా నవ్వాడు. సంజయ్ ఎందుకు నవ్వాడో అర్థం కాక ఆకాష్, మనోహర్ ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా సంజయ్ నవ్వుతూ, రే మనోహర్, నువ్వు నన్ను ఎందుకు చంపొద్దు అన్నావో నాకు అర్థమైందిరా. నువ్వు ఊహించినదే నిజం, కానీ ఆ నిజాన్ని నా నుండి నువ్వు నెవర్ ఎవర్ రాబట్టలేవు అని అంటూ పక్కనే పడి ఉన్న గన్తో తనని తాను కాల్చుకొని చచ్చిపోయాడు సంజయ్. మరి అసలు ఇంతకీ పవిత్ర ఎవరు? సంజయ్ దాస్తున్న నిజమేంటి? మరి తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేసేయాల్సిందే కదా. సో ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్ చేయండి, మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.